ఢిల్లీలో ఒక్క కుక్క కూడా ఉండదు. ఇది సుప్రీంకోర్టు ఆదేశం. ఎందుకు ఇలా జరిగింది? కుక్కలతో ఢిల్లీకి వచ్చిన సమస్యలేంటి? రాబిస్ వ్యాధి కారణంగా అక్కడ మరణిస్తున్న వారి సంఖ్య ఎంత? దొంగలు రాకుండా కాపలా కాసే కుక్కల వల్ల అంత ప్రమాదం ఏంటి? ప్రతి కుక్కకి ఒక్కరోజు వస్తుందని అంటారు. మరి ఆ రోజు ఇదేనా? ఢిల్లీ షార్దారాలోని రామ్నగర్లో నివసిస్తున్న 40 ఏళ్ల తల్లి చేతనా తపార్దన్ తన పిల్లలను తమ కాలనీ నుంచి బయటకు పంపడం లేదీ మధ్య. కనీసం వారు వాకింగ్ కూడా సరిగా చేసుకోలేని పరిస్థితి. దీనంతటికీ కారణం ట్రాఫిక్ కానే కాదు, వీధుల్లో సంచరించే కుక్కల బెడద. ఎక్కడ ఆ కుక్కలు తమ పిల్లలను పీకు తింటాయో అన్న భయం ఆ కన్నతల్లిది. కొన్నాళ్ల క్రితం ఆ కాలనీకి చెందిన ఒక చిన్నారిపై కుక్కల గుంపు భయంకరమైన దాడి చేయడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. మా పిల్లలకు ఆటలొద్దు పాటలొద్దు, ఈ గది నుంచి ఆ గదికి పంపుతాం, అంతే సంగతులు. ఈ గది అంటే ఆ తల్లి ఉద్దేశంలో తమ ఇంట్లోని చిల్డ్రన్ రూమ్, ఆ గది అంటే వారి క్లాస్ రూమ్. ఆ రోజు ఆ పిల్లాడిపై జరిగిన ఆ దాడి నా కళ్ళల్లో ఇంకా సుడులు తిరుగుతూనే ఉందని, ఇకపై నా పిల్లలకు ఆ ఆటపాటలు లేకపోతే పోయాయి కానీ నేను మాత్రం వారిని బయటకు వదలను అంటారు తపార్దన్. ఒక్కసారిగా నా కుమారుడిపై ఆ కుక్కల గుంపు దాడి చేస్తే వాడి పరిస్థితి ఏంటి రెట్టించి అడుగుతారామె. గజియాబాద్ రాజ్నగర్ ఎక్స్టెన్షన్లోని ప్రభాకర్ పరిస్థితి, కాత్యా పరిస్థితి కూడా సరిగ్గా ఇలాంటిదే. ఆమె 11 ఏళ్ల కుమారుడు పెద్దల పర్మిషన్ లేకుండా హౌసింగ్ సొసైటీ వదిలి బయటికి వెళ్లడానికి వీల్లేదు. అలాగని ఇదొక కాత్యా కుమారుడి విషయం మాత్రమే కాదు. ఆ కాలనీలోని చోటాభీం బ్యాచ్ మొత్తం ఇదిగో ఇలా తమ తల్లిదండ్రుల ఆంక్షల నీడలోనే బతుకుతున్నారు. ఎందుకు కారణం ఏ చిల్డ్రన్ కిడ్నాపర్సో కాదు, ఇదిగో ఈ వీధి కుక్కలే. కాలనీలో సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా ఉంటారు. అదే బయటికెళ్తే వారిని కాపాడేవారు ఎవరు? ఇది కాత్యా లాంటి తల్లుల మాట. అయినా వీధి కుక్కలకు భయపడి ఇలా బిక్కుబిక్కుమంటూ బతుకుతామని అస్సలు ఊహించలేదంటారామె. ఒకప్పుడు ఢిల్లీని వెదర్ కండిషన్ గజగజలాడించిన పేరుండేది. కారణం ఇక్కడ అన్ని కాలాలు ఛాలెంజింగ్ గానే ఉంటాయి. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం అన్నీ ఇక్కడ తీవ్రంగానే ఉంటాయి. ఆపై ట్రాఫిక్ టెర్రర్, దాని ద్వారా వెలికి వచ్చే కాలుష్యం మాత్రమే ఢిల్లీని వణికించేది. అదే ఇప్పుడు ఓ మై గాడ్ బదులు డాగ్ అంటుంది సమస్త ఢిల్లీ సమాజం. అంతగా కుక్కల పేరెత్తితేనే హడలెత్తిపోతున్నారిక్కడ. జూలై 28న సుప్రీంకోర్టు కుక్కకాటు కేసులు, మరణాలను తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో పెరుగుతున్న భయాన్ని అధికారుల వైఫల్యంగా ప్రకటించింది. కుక్కల దాడి కారణంగా 6 ఏళ్ల బాలిక చాబీ మరణించిన తర్వాత రోహిణి ప్రాంతంలో అనధికారిక డాగ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. చాబీ తన అత్త ఇంటికి వెళ్తుండగా ఒక వీధి కుక్క ఆమెపై దాడి చేసి కాలు, చేయి వంటి భాగాల్లో విపరీతంగా ఘాట్లు పెట్టడంతో ఆసుపత్రిలో చేర్చారు. చాబీ చికిత్స పొందుతూనే మరణించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయంకరంగా మారిన పరిస్థితి. చాలా దారుణమైన విషయం ఏంటంటే చాబీ అని ఈ చిన్నారి స్కూలుకు వెళ్లడం ప్రారంభించి కేవలం 2 రోజులే కావడం. ఈ ఘటన పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు వారంలో తొలి రోజు మనం చేపట్టాల్సిన తొలి ప్రాధాన్యత అంశాలు కుక్కలు, వాటి తాలూకు మరణాలు అంటూ వ్యాఖ్యానించారు జస్టిస్ పార్థివాలా. ఈ ఘటనతో సుప్రీంకోర్టు తన సొంత మోషన్ కింద ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదు చేయాలని తన రిజిస్ట్రీని ఆదేశించింది. అంతేకాదు తదుపరి ఆదేశాల కోసం ఈ విషయం భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ముందు ఉంచాలని సూచించింది. మే నెలలో రాజధానిలో వీధి కుక్కల కోసం ఒక పునరావాస విధానం రూపొందించాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని, మున్సిపల్ అధికారులను ఆదేశించింది. వీధి కుక్కల తొలగింపు, వాటి పునరావాసం వంటి అంశాలపై ఒక విధానం రూపొందించే దిశగా జస్టిస్ మినీ పుష్కర్ణతో కూడిన సింగిల్ జడ్జ్ బెంచ్ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. దీన్ని బట్టి ఇక్కడ కుక్కల బెడద ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి వస్తే ఢిల్లీ ఎన్సీఆర్ కాలనీలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. వీధుల్లో కుక్కల బెడద, కుక్క కాటు, రాబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది న్యాయస్థానం. అంతేకాదు 8 వారాల్లో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని తేల్చి చెప్పింది. ఎవరైనా ఈ చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రేబీస్ మరణాల సంఖ్య పెరుగుతుందన్న వార్తలు వస్తున్న వేళ జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ విషయంపై విచారణ కొనసాగిస్తుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని, తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతరత్రా ప్రైవేట్ పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విచారించబోమని తేల్చి చెప్పింది. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని తాము ఈ ఆదేశాలు జారీ చేశామంటుంది ధర్మాసనం. త్వరగా ఢిల్లీలోని అన్ని ప్రాంతాల నుంచి కుక్కలను తరలించాలని స్పష్టం చేసింది.
వీధి కుక్కల తరలింపు ప్రదేశాలపై జస్టిస్ పార్థివాలా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయం కోరగా ఇందుకోసం ఇప్పటికే ఒక ప్రదేశాన్ని గుర్తించారని తెలిపారు. జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందడంతో పనులు నిలిచిపోయాయన్నారు. దీంతో ఆగ్రహించిన జస్టిస్ పార్థివాలా ఆ జంతు ప్రేమికులంతా కలిసి రేబీస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాగలరా అంటూ నిలదీశారు. అంతేకాదు వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా ఎవరికీ అనుమతులివ్వొద్దని ఆదేశించారు. కుక్కల కోసం వెంటనే షెల్టర్లను నిర్మించాలని ఆదేశించారు. ఢిల్లీ ఎందుకంత సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయింది? అసలు అక్కడి కుక్కల బెడద ఎందుకంత ప్రమాదకరంగా మారింది? ఇప్పటి వరకు ఢిల్లీలో ఎన్ని మరణాలు సంభవించాయి? మరి హైదరాబాద్లో కుక్కల బెడద ఎలా ఉంది? ఆ సిచ్యువేషన్లోని సీరియాసిటీ ఎంత? ఆ డాగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీ అంతటా కుక్కల కాటు కేసులు పెరుగుతూనే ఉండడం, ఆస్పత్రులు కిక్కిరిసిపోతూ ఉండడం తరచూ వార్తలకెక్కుతూనే వస్తుంది. కొందరు కుక్కే కదా కరిచిందని లైట్ తీసుకోవడం వల్ల ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా ఉంది. ఇది తీవ్ర ఆందోళనకరంగా మారుతుంది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ డేటా ప్రకారం ఢిల్లీలో కుక్క కాటు కేసులు 2022లో 6,691 నుంచి 2023లో 17,874కి, 2024లో 25,210కి పెరిగాయి. అంటే కేవలం రెండేళ్లలోనే సుమారు 277% పెరుగుదల. దీంతో ఢిల్లీ వాసుల గుండెలు అదిరిపోతున్నాయి. 2025 ఒక్క జనవరిలో మాత్రమే 3,196 కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం నిర్వహించి అతిపెద్దదైన సఫ్దర్జంగ్ హాస్పిటల్ డేటా ప్రకారం 2021లో 63,361, 2025 నాటికి ఈ సంఖ్య ఇప్పటికీ 91,009కి పెరిగింది. ఇది గతేడాది వార్షిక గణాంకాలు బట్టి చూస్తే 43.6% అధికం. అంటే ప్రతిరోజు 430కి పైగా కేసులన్నమాట. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఏప్రిల్ 2022, మార్చి 2023 మధ్య 39,216 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 మధ్య 45,432కి పెరిగాయి. అంటే 13% పెరుగుదల అన్నమాట. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఆధ్వర్యంలో నడిచి బారా హిందూరావు ఆసుపత్రిలో ఈ ఏడాది జూలై వరకు చూస్తే 4,681 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 3,468 కేసులతో పోలిస్తే ఇది 40% ఎక్కువ. ఢిల్లీ సరిహద్దుల బయట కూడా సమస్య తీవ్రంగానే ఉంది. ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఈ ఏడాది జనవరి మే మధ్య కాలంలో 74,550 జంతుకాటు ఘటనలు నమోదయ్యాయి. కుక్క కాటు 2 ప్రధాన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. కేవలం గాయంతో పోయేది కాదిది. ఇన్ఫెక్షన్ సోకుతుంది. వెంటనే చికిత్స చేయకపోతే చిన్న కాటుకు కూడా నరాలు దెబ్బతినడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అసలైన సమస్య ఏంటంటే మెదడు, నాడీ వ్యవస్థపై దాడి. దీంతో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. కాటు ద్వారా కుక్క లాలాజలం మనిషి నరాల్లోకి పాకుతుంది. తద్వారా రేబీస్ వస్తుంది. ఈ వ్యాధికి వెంటనే పోస్ట్ ఎక్స్పోజర్ టీకాలు ఇవ్వడం అత్యవసరం. చిన్న కాటే కదా అని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స చేయకపోతే అది ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. యూపీకి చెందిన రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్ సోలంకి గత జూలైలో రేబీస్ సోకి మరణించారు. సుమారు 3 నెలల క్రితం బ్రిజేష్ సోలంకిని తన పెంపుడు కుక్క పిల్ల కరిచింది. దాన్ని చిన్న గాయంగా పరిగణించిన బ్రిజేష్ రేబీస్ ఇంజెక్షన్ తీసుకోలేదు. దీంతో ఆయన చనిపోయారు. ది లాన్సెట్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం 2022-23లోనే భారత్ లో రేబీస్ వ్యాధి సుమారు 5,700 మందిని చంపింది. దీన్ని బట్టి రేబీస్ తీవ్రత ఎలాంటిదో ఊహించుకోవచ్చు. ఇదంతా దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం కారణంగా జరుగుతూ వస్తుంది. ఎనిమల్ బర్త్ కంట్రోల్ కింద స్టెరిలైజేషన్, టీకా డ్రైవ్లు చేస్తున్నట్టు ఎన్జీఓలు, ఇతర పౌర సంస్థలు చెప్పుకుంటున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇదంతా జరిగినట్టే కనిపించదు. 2022-24 మధ్య కాలంలో ఢిల్లీలో 1,00,000కు పైగా స్టెరిలైజేషన్ జరిగినట్టు చెబుతాయి గణాంకాలు. అలాగని ఇవన్నీ ప్రాంతాల్లో జరిగినట్టు కనిపించదు. ఇప్పటికీ ఈ ప్రక్రియ పలు ప్రాంతాల్లో 70 నుంచి 80% దూరంగా ఉందని అంటారు నిపుణులు. వీధి కుక్కల బెడద ఎదుర్కొనే వారు MCD 311 యాప్ లేదా హెల్ప్ లైన్ నెంబర్ 155-305 ద్వారా తాము ఎదుర్కొంటున్న సమస్యలను రిపోర్ట్ చేయవచ్చు. అంతేకాదు స్టెరిలైజేషన్ వంటి డీటెయిల్స్ కూడా వీటిలో నమోదు చేయవచ్చు. అయితే దీని ద్వారా ఢిల్లీలోని వీధి కుక్కల సమస్య ఎంత మేర అధిగమించగలం అన్నదొక ప్రశ్నార్థకంగా తయారైంది. ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీ ఒకటి ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు.
2023లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశానికి ముందు మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను బంధించి ఎలాగోలా కట్టడి చేశారు. ఎప్పుడైతే ఈ సమావేశం ముగిసిందో తిరిగి వీధి కుక్కలను వదిలేశారు. దీంతో గూండారాజుల ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో డాగ్ రాజ్ రాజ్యం చేస్తుంది. వీటికి స్టెరిలైజేషన్ లేదు, షెల్టర్లు ఏర్పాట్లు అంతకన్నా లేదు, శాశ్వత పరిష్కారం చూపించడం లేదు. హైదరాబాద్ పరిధిలో ఈ మధ్య వీధి కుక్కల వల్ల తలెత్తుతున్న సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్నారులపై వీధి శునకాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే పసిపిల్లలను కూడా కుక్కలు చంపేసిన ఘటనలు నమోదయ్యాయి. దీని కారణంగా ప్రజలు తమ పిల్లలను రోడ్డుపై ఆటలకు పంపేందుకు నిరాకరిస్తున్నారు. ఏ వైపు నుంచి ఏ వీధి కుక్క వచ్చి దాడి చేస్తుందో అన్న భయంతోనే ఆడుకోవాల్సిన పిల్లల్ని ఇంటికే పరిమితం చేస్తున్నారు. మీ ఏరియాలో కుక్కల బిడద ఉందా? అయితే టోల్ ఫ్రీ నెంబర్లు 04021111111, మరొక నెంబర్ 04023225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మా డాగ్ క్యాచింగ్ టీంలు నేరుగా వచ్చి వీధి శునకాలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తాయని జీహెచ్ఎంసీ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. విదేశాల్లో అలా కాదు. ఇక్కడి వారికి ఒకంత జంతు ప్రేమ ఎక్కువే. ఆ మాటకొస్తే మానవ హక్కుల కన్నా జంతు హక్కులు ఒకంత కఠినంగానే ఉంటాయి. అక్కడ వదిలేసిన పెంపుడు జంతువులను కూడా ఇక్కడ వివిధ షెల్టర్లలో హాయిగా సేద తీరుతూ ఉంటాయి. వీటికి స్టెరిలైజేషన్ చేసి మైక్రోచిప్ జత చేసి దత్తత తీసుకోవడానికి వీలుగా వీటిని మెయింటైన్ చేస్తారు. ఒకవేళ ఎవరు ముందుకు రాకుంటే ప్రభుత్వాలే వాటిని సకల సౌకర్యాలతో సంరక్షిస్తాయి. ఎందుకంటే ఈ ప్రపంచం సమస్త జంతుజాలానిది. ఈ భూమిపై నివసించడానికి మనకెంత హక్కుందో వాటికి అంతే హక్కుందని విశ్వసిస్తారిక్కడ. కొన్ని ఫారిన్ కంట్రీస్ లో ఎప్పుడో ఎక్కడో తప్ప పెంపుడు జంతువులను బయట వదలడం జరగదు కూడా. ఎందుకంటే వారి జీవన విధానంలో పెంపుడు జంతువులకు అంతటి ప్రాధాన్యత లభిస్తోంది.